ఎన్నికలు జరిగినాయి. జూన్ 4వ తారీఖు నాడు కౌంటింగ్ జరిగిపోతుంది. జూన్ 9వ తేదీ నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా విశాఖపట్నంలో ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. మా ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా ఎంతో శాంతియుతంగా సామరస్యంతో సోదరభావంతో ఉన్న ప్రాంతం. ఎన్నికల నేపథ్యంలో కూడా ఎక్కడో చిన్న చిన్న సంఘటనలు తప్ప పెద్ద సంఘటనలు ఎక్కడా జరగలే, ఏ విధంగా ఇబ్బంది జరగలే. అటు రాజకీయ పక్షాలు కానీ ప్రజలు కానీ లేదా అధికారులు కానీ అధికార యంత్రాంగాలు కానీ అందరూ కూడా ఎవరి బాధ్యత వారు వారి వారి పరిధుల్లో ఏదైతే మనకున్న సాంప్రదాయం ఉన్నాయో వాటి ప్రకారం ఎన్నికలు జరుపుకున్నాం. అయిన తర్వాత ఒకటి రెండు చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని రాజకీయ లబ్ధి కోసం రాజకీయ కోణంలో దయచేసి శాంతియుతంగా ఉన్న మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇటువంటి సంస్కృతి లేని నేపథ్యంలో రాజకీయాల కోసం లేనిపోయిన రాజకీయ ఆరోపణలు చేస్తూ వాటిని ప్రేరేపించొద్దని అన్ని పార్టీలని కోరుతున్నాను. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను కూడా కోరుతున్నాను. నిష్పక్షపాతంగా ఏ సంఘటన పట్ల ఏ రాజకీయ పార్టీ ఉన్నప్పటికీ కూడా తప్పుగా చూస్తూ చర్య తీసుకోమని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. అదే నేపథ్యంలో రాజకీయ నాయకులు కూడా అనవసరంగా ఆరోపణలు చేసుకొని నిందారోపణలు చేయడం అనేది తగదు. ఇటువంటిని హింసను ప్రోత్సహించొద్దు. మా వరకు వైసీపీ పార్టీ దానికి పూర్తి వ్యతిరేకమని చెప్పి మనం చేస్తాం. ఇలాంటి సంఘటనలు ఏ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితులు కూడా ఉపేక్షించమని మనం చేస్తాం. ఎక్కడో విశాఖ పార్లమెంటరీ పరిధిలో ఒక సంఘటన జరిగింది. దాన్ని వచ్చి రాజకీయ కోణంలో రాజకీయ ఉద్దేశంతో లేనిపోయిన ఆపాదనలు సృష్టిస్తూ మాట్లాడడం సమంజసం కాదని మనం చేస్తున్నాను. పూర్వపరాలు తీసుకుని చేయాలని, అలాగే సైమల్టేనియస్ గా నేను కూడా పోలీసు అధికారులతో మాట్లాడడం జరిగింది. ఒకవేళ నిజంగా దాన్ని రాజకీయ ప్రారంభం కానీ కక్షపూర్తిమైన చర్యగా అది అయితే మాత్రం నిష్పక్షపాతంగా చర్య తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే మా ఉత్తరాంధ్ర ప్రాంతం ఎంతో సామరస్యంగా సోదర భావంతో మెలిగే మనుషులు. రేపు 9వ తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ప్రాంత ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వస్తూ ఎంతో ప్రపంచ స్థాయిలో ఈ పట్టణం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో దీన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత మన సాంప్రదాయాల్ని మనం కొనసాగించిన బాధ్యత ఈ ప్రాంత పౌరులుగా ఒక రాజకీయ పార్టీ నేతలుగా కాకుండా ప్రాంత పౌరులుగా మన బాధ్యత అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కూడా నేను కోరుతున్నాను. దయచేసి అందుకోసమే మీ ద్వారా చెప్దామని ఇవాళ ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశానని మనం చేస్తాను.
ఒకవైపు ఏమో మీరు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్తున్నారు, ఇంకోవైపు ఏమో కంప్లైంట్లు ఇస్తున్నారు. ఏమైనా ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ లాంటిది? మేమేమి కంప్లైంట్లు వచ్చి ప్రమాణ స్వీకారానికి కంప్లైంట్కి సంబంధం లేదు. కంప్లైంట్ దేనికి నిన్న గవర్నర్ గారిని కలిసామంటే మేము ఎలక్షన్ కమిషన్ ఎవరైతే నియమించిందో ఒక అధికారిని, ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని లా అండ్ ఆర్డర్ సంబంధించి పర్యవేక్షించడానికి, ఆ అధికారి ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం వల్ల ఏదైనా కంప్లైంట్ ఏదైనా ఒక ఫిర్యాదు వస్తే దాని మీద క్షుణ్ణంగా పరిశీలన లేకుండా చర్య తీసుకొని ఏ ప్రాంతంలో అయితే జిల్లాధికారులను మార్చారో ఆ ప్రాంతంలోని సంఘటనలు జరిగిన సంఘటన పట్ల ముందు కానీ వెనక్కి కానీ దాని మీద ఆలోచన చేయలేదని చర్యలు తీసుకోలేదని చెప్పాం. ఒక అధికారిని నియమించే ముందు ఇటువంటి సున్నితమైన సమయాల్లో అధికారి తాలూకా యాంటీడేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. పూర్వకాలంలో వారి తాలూకా ఎక్స్పీరియన్స్, వారు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించినప్పుడు జరిగిన సంఘటనలు అవన్నీ పరిగణలో తీసుకొని చేయవలసిన బాధ్యత ఉంది. అలా కాకుండా చేయడం వల్ల ఆ తొందరపాటు నిర్ణయాల వల్ల ఈ జరిగాయని చెప్పని గవర్నర్ గారు ఫిర్యాదు చేశాం, సెంట్రల్ కమిషన్ ఫిర్యాదు చేశాం. దాని మీద నిన్న జరిగిన తర్వాత వచ్చిన ఉత్తర్వులు కూడా మనం చూసాం. అంతే తప్ప మాకే అభద్రతా భావంతో మేమేం చేయలే. ఎందుకంటే రాబోయే కాలం మళ్ళీ రాష్ట్రాన్ని పరిపాలించిన వైఎస్ఆర్సీ పార్టీ కాబట్టి అటువంటి సంగతులు ప్రభావితం అయ్యి మళ్ళీ కక్ష కారుణ్యాలతో ఉండకూడదు ఈ రాష్ట్రమని, శాంతియుత వాతావరణంలో ఉండాలని, సోదరభావంతో మెలగాలని నేను నిన్న తీసుకున్న నిర్ణయం. ఆ విషయం నిన్న కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. దీనికి ముందు కూడా విశాఖపట్నంలో జరిగిన ఉత్తరాంధ్ర జరిగిన దానికి కూడా అదే విషయాన్ని చెప్పాను. 175 దగ్గరికి వస్తాం. సార్ ఇది అన్నారు కదా, అధికారులను కూడా ప్రతిపక్షం కోరుకున్న వాళ్ళనే నియమించారు అని. మరి అధికారంలోకి వచ్చాక వాళ్ళని ఏమైనా మారుస్తారా? మార్చడానికి లేదు, అయిపోయింది కదా. ఎక్కడైతే ఎస్పీలు మార్చారో ఏ ప్రాంతంలో జరిగి ఆ ప్రాంతంలో సంఘటన జరిగింది. నిన్న దాని మీద అప్పుడే చర్య తీసుకున్నారు కదా. నిన్న ఎవరైతే ఎక్కడైతే ఇటువంటి సంఘటనలు జరిగాయో అక్కడ పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకున్నామని వాళ్ళు సంజయ్ శివాల్ నేను తీసుకున్నాను కదా అంటున్నాను. అది మేమంటుందంటే అధికారి అనేవారు వారు ఈ రోజుతోనో రేపుడుతోనో ఎల్లుండితోనో అన్నది కాదు. ఒకసారి ప్రభుత్వంలో అపాయింట్మెంట్ అయితే రిటైర్మెంట్ వరకు ఆ రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అధికారిగా ఉంటారు. చట్టానికి లోబడి చట్టాల దానికి లోబడి చట్టానికి అనుగుణంగా వారి తాలూకా పరిపాలన జరగాలి. వాళ్ళ నిజ జీవితంలో వాళ్ళు చేస్తున్న వాళ్ళ యాక్షన్ ఆ రకంగా ఉండాలి. అంతేగాని పక్షపాతంగా మాత్రం ఉండకూడదు. నిష్పక్షపాతంగా అధికారం వ్యవహరించాలి. లేదే కాదే ఎవరైతే ఎక్కడైతే మార్చారో ఏ జిల్లాల్లోనైతే సోమోటుగా ఎవరైతే అధికారి కేంద్రం నుంచి వచ్చిన ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పోలీసు యంత్రాంగం పర్యవేక్షించడానికి లా అండ్ ఆర్డర్ పర్యవేక్షించిన అధికారి తనకు రికమెండేషన్ ఏదైతే ఉందో ఆ రికమెండేషన్ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారమే చేశారు. దానికి పరివేశం మనం చూసాం. అది ఆగాలనే కోరుకున్నాం మేము. అదే నిన్న గవర్నర్ గారికి కూడా ఆయన పరిధిలో నిర్ణయం తీసుకోమని చెప్పాం. విశాఖపట్నంలో అది చెప్తాను అవన్నీ. ఆ టైము సమయం సందర్భం స్థలం అన్నీ కూడా మొన్న చెప్పాను. 2 రోజుల తర్వాత చెప్తాను డేట్ని. ఇది కూడా ఇంకో 2 రోజులు పోయిన తర్వాత చెప్తాను.
ఇది కూడా ఇంకో 2 రోజులు పోయిన తర్వాత చెప్తా. 2 రోజులు పోయిన తర్వాత రుచుకుంటే దీనికి పెట్టుకు రుచుకుంటే వేరు ఇది వేరు. ఏం కావాలి చెప్పమ్మా. నీ ఏబిఎన్కి ఏం కావలిస్తే అన్నీ చెప్తాను. నో ఇష్యూ. చెప్పు ఏం కావాలి చెప్పు. ఏంటి ఏ భవనాలు? రుచుకున్న భవనం అదే అధికారి కట్టాలి. ఇవి దాన్ని అయిన తర్వాత ప్రమాణ స్వీకారం అయిన తర్వాత దాన్ని ఏం చేయాలో ముఖ్యమంత్రి గారి తాలూకా అధికార నివాసం పెట్టాలా, లేదా అది యంత్రాంగం ఆయన తాలూకా పరిపాలన భవనం పెట్టాలా, ఏం పెట్టాలనేది రేపు ఆయన 9వ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత దాన్ని నిర్ణయిస్తాం. ప్రభుత్వ బిల్డింగ్లు ఇవి, ఎవరు సొంతం కాదు. ఇవి ఆ కట్టడాలన్నీ ప్రభుత్వానికి. అంటే నీవి సత్యబాబు గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇంకోరవో కాదు. ఇవి మీరెంత కాన్ఫిడెంట్ గా అయితే 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అంటున్నారు, వాళ్ళు కూడా మహానాడులో అన్ని క్యాన్సిల్ చేసుకుని గవర్నమెంట్ ఏర్పాట్లలో బిజీగా ఉంటారు. కాదు మహానాడు ఎవరైనా క్యాన్సిల్ చేస్తారమ్మా? మహానాడు క్యాన్సిల్ నువ్వు అలా లేరనుకుంటున్నాను, అందుకే వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకున్నారు. వాళ్ళు ఉంటే ఎందుకు చేస్తారు? ఇంకా ఆడవాడికి చేస్తారు. కానీ నేర్చుపడిపోయి డెవలప్డిపోయి చేస్తుంటారు. నేను కామెంట్ చేయను, సారీ. కానీ నువ్వు అడిగావు కాబట్టి నేను కామెంట్ చేశాను. ఐఎమ్ నాట్ సో మచ్ టు కామెంట్. వాళ్ళు అడిగారు, మీరు అడిగారు కాబట్టి నేను మాట్లాడాను. లేకపోతే అది వాళ్ళ వ్యవహారం, అది పార్టీ వ్యవహారం. కూటమి కూడా జూన్ 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తామంటే కూడా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు జూన్ 9న ఎప్పుడు నువ్వు చెప్తున్నా వాళ్ళు చెప్తున్నారు? ఎవరు పేరు ఎక్కడ ఏ ప్రెస్ మీట్ చెప్పారు? నీకెవరో చెవులు చెప్పుంటాడు. ఆయన నువ్వు ఇద్దరు మాట్లాడుకుని నేను దాని బాధ్యత కాదు కదా. నేను కాదనలేదు బాబు, అది ఎక్కడ నేను వినలేదు. కొన్ని చక్కెట్లో చెప్పారంటే నాకు తెలీదు. నేను ముందు వెనక వినలేదు, నేను ఎక్కడ వినలేదని చెప్తున్నాను. ఐఎమ్ సారీ. నేను వెళ్ళిపోవడం నాకు తప్పవచ్చు. ఇది ఇంతకు ముందు కూడా నేను మీకు చెప్పాను. ఒక బాధ్యత వ్యక్తిగా ఒక సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా నేను కోరుకోకూడదు. నా నోటంటే ఆ మాట రాకూడదు. స్టేబుల్ గవర్నమెంట్ రావాలని కోరుకోవాలి కేంద్రంలో. కానీ ఒక స్వార్థంతో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మా మీద మా పార్టీ మీద ఆధారపడిన ప్రభుత్వం కేంద్రంలో రావాలని కోరుకుంటున్నాం. ఏమి ఎక్కడొచ్చింది? మీరు ఏ దేశంలో ఉన్నారో నాకు తెలీదు. మీరు భారతదేశంలో ఉన్నారో అమెరికాలో ఉన్నారో? 22 కాదు బాబు. ఏం అంత నేను మాట్లాడుతుంది ఏంటి, మీరు మాట్లాడుతుంది ఏంటి? 22 అనలేదు. మా మీద ఆధారపడిన ప్రభుత్వం కేంద్రంలో రావాలి. అండర్లైన్. మీరు ఏదో ఆక్యుపైమెంట్తో మాట్లాడుతుంది. నేను ఎవరు ఆక్యుపైమెంట్ అయితే ముందు రాసిచ్చేయండి. రాసిచ్చేస్తే మీరే చెప్పండి, చెప్తాను. తప్పలేదు. నేను క్లియర్కట్గా చెప్తాను. నాది అంబిగ్యూటీ లేదు. నాది షార్ట్ గా ఉంటుంది. మీరు చెప్పిన ప్రశ్నకి నా సమాధానం. ఉత్తరాంధ్రలో 175 34 వస్తాయి. మరి 175 వస్తే అప్పుడు ఏది పోతుందంటే అప్పుడు చెప్తాను. మేము 175 రావాలి. ఇవాళ కూడా అదే ఉన్నాం. అత్యధిక స్థానాలు రావాలనుకుంటున్నాం. ఒకవేళ ఎక్కడ నేను పోతే అవన్నీ లెక్కలు కడుతున్నాం. అది త్వరలో చెప్తాం. ఏవో 2, 3, 5, 10 పోతే అనుకుంటే మన ఆయన ఏం మాట్లాడో నాకు సంబంధం లేదు. నేను మాట్లాడుతుంది ఆయన కూడా అవలసింది.
ఆయన ఈసారి అడిగినప్పుడు అడగండి, ఇది మీ వ్యక్తిగత అభిప్రాయమా, మీ పార్టీ అభిప్రాయమా, లేదు మీ ప్రభుత్వ తాలూకా నిర్ణయమా అని. నేను మాట్లాడుతుంది నా పార్టీ అభిప్రాయం, నా పార్టీ అభిప్రాయం, నా 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 తాలూకా నా ప్రభుత్వం తాలూకా విధానం. క్లారిటీ ఉందా మీకు తమకి? అది అందుకు దయచేసి చెప్పండి. ఎగ్జిక్యూటివ్ క్యాబినెట్ వైజాగ్ అయినప్పుడు వచ్చి ఇంకా మళ్ళీ ఇక్కడ ఎందుకు ఉంటుంది? అవుతాయి అవన్నీ. మేము మేనిఫెస్టో అందుకే కదా పెట్టాం. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో పెట్టలే, మేము ప్రజా తీర్పుకి ఇచ్చాం. మేము ఇది ప్రజా తీర్పుని కోరుతున్నాం. ప్రజా తీర్పు వచ్చిన తర్వాత దాన్ని న్యాయస్థానాన్ని కోరుతాం. ఇగో ప్రజా తీర్పు ఇచ్చారండి, దయచేసి న్యాయస్థానం ఆలోచించేయండి అని అర్థిస్తాం. పెద్ద మనసుతో మన దీన్ని ఆలోచించండి. స్వార్థపూర్తితో కొంతమంది న్యాయస్థానానికి వచ్చి దీన్ని అభివృద్ధిని ఆటంకపరుస్తున్న మరి ఎవరైతే రాష్ట్ర ద్రోహులు ఉన్నారో వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్ర అభివృద్ధికి మీరు సహకరించాలని కోరుతాం. తదుపరి బెంచ్ నిర్ణయం. అదే ఇందాక మీరు ఎప్పుడు కూడా కొద్దిగా డేట్ బస్ తప్పినప్పుడు వస్తారు. మీరు వచ్చిన బస్సు వెళ్ళిపోయిన తర్వాత వస్తారు. ఇందాక చెప్పాను బాబు, ఇందాక చెప్పాను శ్రీనివాస్, ఇందాక చెప్పాను. ఏం చెప్పానంటే ఈయన ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఫిర్యాదు ఇచ్చి లా అండ్ ఆర్డర్ మీద, రాష్ట్రంలో అధికారుల మీద ఇక్కడే మనం మాట్లాడుకుందాం. నేను అదిగా ఇచ్చి ఎవరైతే ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని, ఇంతమంది దేశంలో అధికారులు ఉంటుండగా ఆఫీసర్ని వచ్చి పర్యవేక్షణ చేశారో, అతని పర్యవేక్షణలో ఏ పోలీస్ అధికారిని ఏ జిల్లాల్లో మార్చారో ఆ జిల్లాలోనే సంఘటనలు జరిగాయి. అదేనండి మేము కలెక్టర్కి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి అన్నింటికి కంప్లైంట్ చేశాం. దాని మీదే, అంతేగాని అక్కడ ఇక్కడ మాది కాదే. అధికారుల తాలూకా నిర్లక్ష్యం అది జరగకూడదని కోరుకుంటున్నాం. అందుకే కదా ఇప్పుడు ఏం చెప్పాను. ఇప్పుడు నేను నిన్న వైజాగ్లో ఒక సంఘటన జరిగిందని, అది కక్షలతో, అది రాజకీయ కక్షలతో కాదని నా అభిప్రాయం. ఒకవేళ అది రాజకీయాల కోసం జరిగితే మొత్తం పోలీసు ఉపేక్షించొద్దు, ఏ పార్టీ వాళ్ళైనా సరే. కానీ సైమల్టేనియస్గా రాజకీయ నాయకులు కూడా రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ స్వభావం కోసం అలాంటి సంఘటనలు వాడుకోవద్దు. శాంతియుతంగా ఉన్న మన ఉత్తాంధ్ర ప్రాంతాల్లో ఇలాంటివి మళ్ళీ తేవద్దు, దయచేసి కోరుతున్నాను. సైమల్టేనియస్గా పోలీసులు కూడా సీరియస్ గా మీరు ఉండాలనేది నా తాలూకా డిమాండ్, నా రిక్వెస్ట్. నేనేమి మా పార్టీ ఆ పార్టీ అనలే కదా. నేను ఎవరిని కూడా ఉపయోగిస్తున్నాం ఇలాంటి సంఘటనలు వస్తే మాత్రం. అది పొలిటికల్ లీడర్ అయితే, అదే వ్యక్తిగతంగా ఓ రెండు ఫ్యామిలీలో రెండు ఇదో లేదా కొళాయి దగ్గర తగువ లేదా ఇంకో తగులో వస్తే దానికి మనం ఏం చేయలేము. చెప్పండి ఏంటి? తినబోతులు వచ్చింది బ్రదర్, అయిపోయింది కదా, తినడం అయిపోయింది. ఇంక 4 రోజులు లెక్కలు వచ్చేస్తాయి. ఏంటి ఇంక ఇప్పుడు దాని మీద కామెంట్ చేసుకోవడం, రివ్యూ చేసుకోవడం ఏదో మీ వాదన మీరు కనుక్కోనుకుంటే అసంతృప్తి ఉండండి. నేనెందుకు కామెంట్ చేయాలి? 4 రోజుల్లో వచ్చిన దీనికి ఫలితాలకి 4 రోజుల్లో ఏదేమైనా బ్రహ్మాండమైన మెజారిటీతో, ఎక్కడ దేశం అభివృద్ధి మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు 9వ తేదీ నాడు అంగరంగ వైభవంగా విశాఖపట్నంలో.
ఆ నేపథ్యంలో ఇలాంటి డిస్కషన్ అనేది ఎందుకు? ఓకే చూడు, అది కూడా దేశంలో అవ్వాలని కోరుకున్నాం మేము. మీరు ప్రపంచ అభివృద్ధిని వస్తాయి 170 రావాలి, 170 దగ్గరగా వస్తాయని చెప్పి నేను చెప్పింది. అదే ఒకటి తగ్గొచ్చు, 2 తగ్గొచ్చు. ఇది నీ అభిప్రాయానికి అయితే చంద్రబాబు పవన్ గారిని గెలుస్తారంటే వాళ్ళు కొడుకు పోను, వాళ్ళు బామ్మర్ది ఓడిపోతారు. మరి నేను పేరెత్తాను, నేను మీ అందరూ చెప్తున్నాను పేరెత్తానండి. నేను పేరు ఎవరికో ఎత్తానా? నేను ఒక్కరి పేరు ఎత్తలేదు. నేను ఎవరిని కించపరచలేదు, ఎవరిని అవమానపరచలేదు. ఆ 100% నియామకం వెనకాతల కొన్ని ఒత్తిడితో అతను వచ్చాడనేది మేము అనుకుంటున్నాం. అందుకే దేశంలో ఇంతమంది సీనియర్ అధికారులు ఉంటుండగా ఒక రిటైర్డ్ అధికారిని ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? రిటైర్డ్ అధికారికి ఏ అకౌంటబిలిటీ ఉంటుంది? ఒక రిటైర్డ్ అధికారి వస్తాడు, ఇంకో రిటైర్డ్ అధికారి ఇంటికి వచ్చి రాత్రి సీక్రెట్ గా భోజనాలు చేస్తారు, మన్నాడు వచ్చి యాక్షన్లు ఉంటాయి. ఇంకెక్కడ మీరు మాట్లాడుతున్న ఈ అపవాదులకి, ఈ సస్పెన్షన్ కి అసలు తావు ఎందుకు తావు ఇవ్వాలి? తావు ఇవ్వకూడదు కదా. మనం అది ఉంటుంది. కాబట్టి మళ్ళీ మీ ద్వారా కూడా అన్ని రాజకీయ పార్టీలు రిక్వెస్ట్ చేస్తాం. మన సాంప్రదాయం, మన సంస్కృతి, మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న మన సోదర భావాన్ని, ఎన్నికల వరకే మనకి ఎన్నికల తర్వాత వచ్చి మన ప్రాంత అభివృద్ధి అనే నినాదం ఏదైతుందో ఈ మధ్యన కొద్దిగా డీవర్ట్ అవుతుంది. దయచేసి వద్దు, అభివృద్ధిలో మనం భాగస్వామ్యాన్ని కోరుకుంటూ, ఒకవేళ ఏదైనా రాజకీయ కోణం రాజకీయ దానిగా జరిగితే మాత్రం పోలీసు మాత్రం ఉపేక్షించొద్దు. యంత్ర బాధ్యాన్ని ఏ పార్టీ అయినా సరే మీరు సరి తీసుకోవాలని నా డిమాండ్. ఓకేనా? రండి, మనం రూమ్ లో కూర్చొని కాపు తక్కువ మాట్లాడుకుందాం.